హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. ఈరోజు వీడియోలో ప్రేమ అనే స్టోరీని చూద్దాం. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరే ఒక బ్యూటీ స్పాట్ ఆఫ్ ది నేచర్ అని అంటారు. ఆ ఊరిలో అర్జున్ అనే ఒక అబ్బాయి. అతను ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు. అతను వీధిలో రోడ్ మీద బజారు బంతి అనే ఆట ఆడుతూ ఉన్నాడు. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి పరుగు తీస్తూ ఉన్నారు. మన హీరో కూడా అదే పనిలో ఉన్నాడు. ఇంతలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా కొంతమంది వీధిలో ఎవరో కూడా తెలియదు పరుగు పరుగున వచ్చారు. ఇద్దరిని తరుముతూ ఉన్నారు. చివరికి ఆ ఇద్దరు వ్యక్తులు దొరకగానే వారిని కసితీరా అక్కడే వీధి చివరలో కత్తితో పొడిచి పొడిచి చంపారు. అది మన హీరో ఫ్రెండ్స్ చూశారు. మనకెందుకులే అని భయంతో వాళ్ళు తిరిగి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. అంత పరుగున వచ్చి బండ ముక్కలు ఒకదాని మీద ఒకటి పరుచుతూ ఉన్నారు. చివరిగా ఒక ముక్క మన హీరో చేతిలో ఉంది. అతను దాన్ని తెచ్చి వాటిపై పెట్టకుండా అలాగే కూర్చొని శిలలా కదలకుండా ఉండిపోయాడు. ఫ్రెండ్స్ అంతా ఏమైందిరా, బండ అక్కడ పెట్రా అంటున్నా వాడికి ఏమీ వినిపించే వీలు లేదు. ఆ బండ పెడితేనే వారు గెలిచినట్లు, లేదా బంతితో కొడతారు. వాడు తెలియని ఏదో లోకంలో ఉండిపోయాడు. ఎందుకలా ఉన్నాడు అని చూస్తే వాడి ముఖంలో చిరునవ్వుతో కూడిన ఆశ్చర్యం. మనకంటే మన హీరో ముందు ఒక అద్భుతం, వండర్. తను ఎప్పుడు చూడలేదు అలాంటి దేవకన్యని. అది ఎవరో కాదండోయ్, మన హీరోయిన్. తను మన హీరో ఎదురుగా ఎల్లో చుడిదార్, వైట్ చున్నీతో మన హీరో అర్జున్ మనసు దోచేసుకుంది. తను అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ప్రకృతి కూడా తనని చూసి కరిగిపోయింది. అదే సమయంలో అకస్మాత్తుగా వాన చినుకుల అలజడి పడుతూ ఉంటే మన వాడి గుండెల్లో పాట కవిత్వంలా బయటికి వినపడుతూనే ఉంది. కవిత్వం ఇలా ఉంది: ఎన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పడుతున్న కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవుకి నవ్వుకి పరిచయం నీవల్లే. చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం, మనసుకో జ్ఞాపకం దొరికితే ఆనందం. అలానే వాన చినుకులు ముగిసిపోయి తను వెళ్తుంటే మన హీరో వెనకాలే నడుచుకుంటూ తనలో తాను ఏదో సాధించిన అంత ఆనందంగా చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మన హీరోయిన్ కూడా చిరునవ్వు నవ్వుకుంటూ అర్జున్ వెంట రావడం గమనించి సిగ్గుపడుతూ నడుస్తూ ఉంది. చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ ఇష్టం అలానే పెరుగుతూ పెరుగుతూ అది ఏమవుతుందో తెలియదు. చూద్దాం పదండి. ఆ అమ్మాయి అలానే సిగ్గుతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. మన అర్జున్ ఇంకా అలానే నిల్చొని పైకి చూస్తూ ఉన్నాడు. తను అర్జున్ కోసం బాల్కనీకి వచ్చింది. ఒకరిని ఇంకొకరు చూసుకుంటూ చాలా ముద్దుగా బొద్దుగా సిగ్గుపడుతుంటారు. ఇంతలో హఠాత్తుగా హీరోయిన్ వాళ్ళ అన్న రావడం గమనించి సిగ్గుపడుతూ ఉన్న అర్జున్ని
వెళ్ళిపో వెళ్ళిపో అంటూ ఉంటుంది. అర్జున్ మాత్రం తన కలల ప్రపంచంలో నుండి బయటికి రాలేదు. అలానే పైకి చూస్తూ సిగ్గుపడుతూ నిల్చున్నాడు. తనకి ఏం చేయాలో తెలియక తికమక పడుతూ ఉంది. వాళ్ళ అన్న చూస్తే అర్జున్ని చంపేస్తాడు. అతను మరింత వేగంగా వస్తూ ఉన్నాడు. ఇక చేసేదేమీ లేక తను పరుగు పరుగున కిందకు దిగి వచ్చింది. ఇంతలో వాళ్ళ అన్న వచ్చేశాడు. మరి మన హీరో దొరికిపోయాడా? అర్జున్ టైం చాలా బాగుందండోయ్. ఎందుకంటే తను వాళ్ళ అన్న వచ్చి చూసే లోపే పక్కనే ఉన్న చిన్న సందు లోపలికి లాక్కొని వెళ్ళిపోయింది. అర్జున్, నీకేమైనా పిచ్చా? నేను అన్న వస్తున్నాడు అంటున్నానుగా, వెళ్ళడానికి ఏంటి నీకు అని మన హీరోయిన్. అర్జున్కి అవేమీ వినపడలేదు. అతను తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. తను అర్జున్ గుండెపై గట్టిగా గిల్లింది. అర్జున్ తిరిగి ఈ లోకానికి వచ్చాడు. ఏమైందిరా నీకు అని మన హీరోయిన్ అన్నది. ఏమీ లేదు అన్నట్టు తల ఊపాడు అర్జున్. సరే, బయటికి తీసుకొని వెళ్తాను అన్నావు, నిజంగా తీసుకువెళ్తావా అంది తను. హా, నువ్వు రేపు పొద్దున్నే రెడీగా ఉండు చాలు. అర్జున్ మంచిగా నీళ్లు పోసుకొని ఫ్రెష్ అప్ అయి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ తను అర్జున్ వెంట వెళ్ళడానికి చాలా అందంగా కనిపించాలని కుందనపు బొమ్మలా తయారవుతూ ఉంది. తన కోసం గిఫ్ట్ తీసుకొని ప్యాక్ చేసుకొని స్కూటీలో దాచాడు అర్జున్. నేను రెడీగా ఉన్నాను అని మెసేజ్ పంపింది. మరి కలిసి బయటికి వెళ్ళారా? తన కోసం తీసుకున్న ఆ గిఫ్ట్ ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టోరీ మొత్తాన్ని ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ చేయండి.